మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి సందేహం ఏంటంటే ఆడవారు అసలు రుద్రాక్ష ధరించవచ్చా, ధరిస్తే ఎన్ని ముఖాలు కల రుద్రాక్ష ధరించాలి? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. అందరు బాగుండాలి. ముఖ్యంగా చాలా వరకు కూడాను మహిళలకి ఎన్నో రకాలమైనటువంటి ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అది ఇంటి సమస్యలు కావచ్చు, వ్యాపారం సమస్య కావచ్చు, బయటికి వెళ్తారు, అనేక రకంగా ఉంటాయి. ఒంటి మీద రుద్రాక్ష ధరించటం వల్ల వాళ్ళకి ఎంత మాదిరి ఒక వైబ్రేషన్స్ కలుగుతుంది, ఏ ముఖాన వేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది అనేసి మీరు అడిగారు. చాలా చక్కని ప్రశ్న. ముఖ్యంగా ఆడవాళ్ళు రుద్రాక్ష ధరించవచ్చా? రుద్రుడు అంటే శివుడితో సమానం కాబట్టి దానికంటూ ఒక నియమాలు ఉంటాయి. దాని నియమాలతో పాటు కొన్ని క్రమశిక్షణతో ఉండాలనేసి అంటుంటారు. కానీ ఇక్కడ ముఖాలు వచ్చేసి కొన్ని ముఖాలు ఉంటాయమ్మా. ఆ ముఖాలు ధరించిన వంటి ఆడ స్త్రీలు ఎవరైనా కూడా వాళ్ళకి దివ్యమైన వంటి ఒక గజయోగం పట్టబోతుంది. ఆ రుద్రాక్షని ధరించుకొని దానికి ఎటువంటి కొన్ని నియమాలు ఉండవు. సాధారణంగా ఎటువంటి నియమాలు ఉండవు. ఆ నియమాలు ఉండలేని వంటి రుద్రాక్ష ఏంటి అంటే ఆరుముఖం ఉండరు. ఆరుముఖాలు ఉండవంటే ఒకటే రుద్రాక్ష ఏదైతే ఉందో ఆ రుద్రాక్ష మాత్రం స్త్రీలు ధరించవచ్చు. వాస్తవానికి మరి స్త్రీలు కన్య ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వృద్ధ వయసు వాళ్ళు ఉంటారు, 3 రకాలుగా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళంతా ధరించుకోవాల్సిన వంటిది ఎక్కడ అంటే ఎక్కువ శాతము రుద్రుడు కంఠస్థానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది మీరు లింగాయతులను చూసి ఉంటారు. వాళ్ళు ఈ లింగాయతులు ఏం చేస్తారంటే మంగళసూత్రంలో లింగాన్ని ధరిస్తూ ఉంటారు. వాళ్ళు పంచాయతీ సూత్రము స్వామివారిది ఒక అద్భుతమైనటువంటి శ్లోకము, ప్రతిరోజు దానికి అభిషేకం చేసి పూజ చేస్తూ ఉంటుంటారు. సో అదే విధానంగా 6 ముఖాలతో కూర్చున్న వంటి ఏదైతే ఉందో అదొక రుద్రాక్ష. 8 ముఖాలు ఉన్న వంటి రుద్రాక్ష ఏదైతే ఉందో దానికి వెండి బంగారం కవచం ధరించి, అంటే అట్లాగే ధరించకూడదు, దానికి క్యాప్స్ ఉంటాయి. ఆ క్యాప్స్ ధరించేసి వేసుకోవాలి. నియమాలు అంటే ఇప్పుడు కొంతమంది మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఋతుస్రావణ కావచ్చు, ఇంకే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి గురుగారు. మరి అది వేసుకుంటే ఆ ఒక సమస్యలు కూడా ఏమైనా ఎదురవుతాయండి? అటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా కూడా మీరు నిరంతరంగా ఆ రుద్రాక్ష ఒక్కటి ఉన్నదాన్ని మాత్రం మీరు వేసుకోవచ్చు, పట్టించుకోవచ్చు. గురుగారు, 108 పూసలు గలది వేసుకోవచ్చా? 108 రుద్రాక్షలు 108 రుద్రాక్షలు వేసుకోవాలంటే అమ్మ దీనికి నియమాలు పాటించాలి. నియమాలు పాటించాలంటే ఎవరు వేసుకోవాలి ఇటువంటి వాళ్ళు అంటే అబోవ్ 50 ఇయర్స్. ఎప్పుడైతే కూడా ఋతుసావనాలు తగ్గిపోతాయో, వాళ్ళకి ఉద్ధార్పణం ఏర్పడుతుందో, భక్తి ప్రవచనాల్లో వాళ్ళకి నీలమైపోయిన సమయంలో అప్పుడు 108 పూసలు ధరించుకోవచ్చు. ఆ 108 పూసల్లో కూడాను ముఖాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి 0 సైజ్ రుద్రాక్షను దొరుకుతుంది మీకు ఏమా. ఆ 0 సైజ్ రుద్రాక్షలు ప్రత్యేకంగా మహిళలు 50 సంవత్సరాల పైన వంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా శివుని పైన పెట్టి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రుద్రాక్షకి రుద్రాభిషేకం చేయించి సోమవారం రోజున స్వామివారికి ఆ రోజు మీరు ధరించుకుంటట్టయితే మాత్రాన అపర మృత్యు దోషం తొలగిపోతుంది, మీ యొక్క వంశ అభివృద్ధి జరుగుతుంది. రుద్రాక్ష ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగే వంటి ఒక యోగము తాండం ఆడుతూ ఉంటుంది. గురుగారు, అయితే 108 పూసలు కల రుద్రాక్షలు వేసుకోవచ్చు అని చెప్పారు. అది రాత్రి వేళల్లో కూడా తీయొచ్చా గురుగారు, లేదా కంటిన్యూ అలా ఉంచేసుకోవచ్చు అంటారా? వాస్తవానికి ఎప్పుడైతే కూడా దేహము నిద్ర అవస్థ పడుతూ ఉంటుంది, దేహము ఎప్పుడైతే నిద్ర అవస్థ పడేటప్పుడు దేహము మనని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దేహము ఎప్పుడు కూడా నిరంతరం ఆత్మ మనతో పాటు ఉండదు. ఎప్పుడైనా కూడా మీరు నిద్రించిన సమయంలో మీ శరీరంలో ఆత్మ వేడి అయిపోయినాక ఆ ఆత్మ ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో అది కళరూపంగా మీకు వస్తూ ఉంటాయి. ఆ కళరూపంగా వస్తుంది కాబట్టి అప్పుడు శరీరానికి ఆత్మ దూరం అవుతుంది. కాబట్టి ఒంటిపైన బంగారపు పూస ఉన్న, బంగారపుతో చేసినటువంటి ఎటువంటి రుద్రాక్షలు ఉన్నా ఇంకేదైనటప్పటికి కూడా అన్నీ తీసి పక్కన దేవుడి దగ్గర పెట్టాలి.
ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకొని మీ అన్ని ఒక కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీరు అప్పుడు ఆ రుద్రాక్షలను ధరించుకోవడం ఉత్తమమైనటువంటి కార్యక్రమం. వాస్తవానికి ఏదేమైనప్పటికీ కూడా ఆడవాళ్ళు రుద్రాక్ష ధరించటం వల్ల ఐశ్వర్యము అభివృద్ధి కావటం అనేది వాస్తవంగా కనపడుతుంది. అపర మృత్యు దోషము తొలగిపోయి వాళ్ళకి నిరంతరం ఆరోగ్యం, అంటే కొద్దిగా వయసు మీద పడిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అనేక రకమైనటువంటి డిజీజ్ ఎఫెక్ట్స్ రావటం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో మాదిరి ఒక వాళ్ళకి ఈ రుద్రాక్ష ధరించుకోవడం వల్ల సకల రోగ నివారణ అయిపోయి నిరంతరంగా శివుడు ఒక అనుగ్రహ కటాక్షం వాళ్ళకి ఎప్పుడు కలుగుతుంది. గురుగారు, అయితే నియమాలు ఉన్న రుద్రాక్షలేవి, నియమాలు లేని రుద్రాక్షలేవి? నియమాలు ఉండవలసినటువంటి రుద్రాక్షలు వచ్చేసి ప్రత్యేకంగా 108 పూసల్లో ఉన్నవంటి రుద్రాక్ష. నియమాలు లేని రుద్రాక్షలన్నీ కూడా కొన్ని ఉంటాయి. భద్రుక్ష ఏదంటారు? భద్రుక్ష. భద్రుక్ష అంటే అది ఏంటంటే ప్రకృతికి వికృతిగా ఏర్పడినటువంటి రుద్రాక్ష. రుద్రాక్షకు భద్రుక్షకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ శాతము ఆ భద్రుక్ష అనేది మన భారతదేశంలో దొరకదు. ఇండోనేషియా, నేపాల్ అటువంటి ప్రాంతాల్లో మీకు దొరుకుతూ ఉంటాయి. మరి భద్రుక్ష అనేటప్పటికి దాన్ని గుర్తుపట్టడం ఎలా అంటే దానికి ముఖాలు కానీ, నామాలు కానీ, దానికి కావాల్సినవంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏది కూడా ఉండదు. అది వచ్చే భద్రుక్ష అంటే శూన్యమైనటువంటిది. అయితే దానివల్ల ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతాయి. అది వచ్చేసి చర్మం పైనే ఉంటుంది. చర్మం ఊడదీయరు ఎక్కువ శాతం. ఆ చర్మం ఊడదీయకుండా చర్మంతో పాటే ఉన్నవంటి రుద్రాక్షని చాలా శాతం, ఎక్కువ శాతము జోగినిలు అంటూ ఉంటారు. ఏమా సాధు సంతులు మనకు కనపడుతుంటారు. వాళ్ళు ఆ చర్మము ఊడలేని వంటి రుద్రాక్ష భద్రుక్షలను ధరిస్తుంటారు. ఆ భద్రుక్ష ధరించటం వాళ్ళకి ఏంటంటే అపారమైనటువంటి సచ్చక్రాలన్నీ కూడాను వాళ్ళ కంట్రోలింగ్లో ఉండటం వల్ల దానికి కొన్ని నియమాలు కూడా ఏం పాటించకుండానే వాళ్ళు కొన్ని, అంటే ఇప్పుడు జోగినులకి ఏముంటాయి, నిరంతరంగా సన్యాసంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కూడా నియమాలు పాటించడం ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ నియమాలు ఉంటారు కాబట్టి ఇది సంసారిలోకి పనికి రాదు. భద్రుక్ష అనేది సంసారాలకు పనికి రాదు. ఏదైతే రుద్రాక్ష అయితే ఉందో నిరంతరంగా అంటే సొసైటీలో నడమాడుతున్న వంటి మహిళలకు ఉందో ఈ 108 పూసలు పనిచేస్తాయి, వేసుకోవచ్చు, బాగా పనిచేస్తాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.